Ibaiska, Zibaiska, Normalistico! Ibaiska, Zibaiska, Normalistico! అరే మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నీ మంత్రం కూడా పని చేయలేదు. అయితే జీవితాంతం నేను ఇలాగే ఉండిపోవలసిందేనా? నేను ఒప్పుకోను. ఇదంతా నా వల్లే జరిగింది. సారీ రుద్ర, సారీ. నాకు ఈ శిక్ష పడాల్సిందే. రంగీలా ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? జరగాలని రాసుంది జరిగింది. తాతయ్య ఎప్పుడు కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలి, ఏం చేసినా ఆలోచించి చేయాలని చెప్తూ ఉంటారు. మనం మ్యాగ్నమాన్ని ఎదుర్కోవడానికి ఏదో ఒక దారిని వెతకాలి. మీరు అప్పటి వరకు నా పాకెట్లో ఉండండి. అరే నేను రంగీలని. రుద్ర, వాళ్ళకి నువ్వు చెప్పవా ప్లీజ్? రంగీలా, మీరా? మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం. చిండ్లీ, వెంటనే వెళ్ళి మెయిన్ డోర్ ని మూయండి. మనం లోపల నుంచి మెయిన్ డోర్ ని క్లోజ్ చేస్తే ఇంకెవరు లోపలికి రాలేరు. నువ్వు సరిగ్గా చెప్పావు రుద్ర. ఇదిగో వెళ్తున్నాను. ఏంటిది? గేట్ లాక్ చేసి ఉంది. వీళ్ళకి అతిథుల్ని ఎలా ఆహ్వానించాలో తెలియడం లేదే. ఆగ్నో, మానో, మ్యాగ్నటోర్, పులిటోర్. ఎంత పెద్ద ప్యాలెస్ ఇది, కానీ నన్ను ఆహ్వానించడానికి ఎవ్వరూ లేరే. మెగ్నమెంట్ తో డైరెక్ట్ గా తలపడ్డం తెలివైన పని కాదు. వీటిని ఓడించాలంటే మనం కాస్త తెలివిని ఉపయోగించాల్సిందే. చిండ్లీ, ఇలా రండి. అందరూ ఎక్కడ దాక్కుని ఉన్నారు? త్వరగా వచ్చి నా ముందు నిలబడండి. మ్యాగ్నో మ్యాన్ వచ్చాను కదా. మేము ఇక్కడే ఉన్నాం. మీకు స్వాగతం పలకడానికి మేము అన్ని ఎలా తయారు చేయగలం? అంతఃపురంలో టీ తయారు చేసే పనంతా ఇతనే చూస్తూ ఉంటాడు. కానీ మీరు ఇతను మరుగుజ్జు చేసేశారు. ముందు ఇతన్ని మీరు సరిచేయండి, ఆ తర్వాత మేము మీకు సకల సత్కారాలు చేస్తాం. వీడు మాట్లాడిన మాటలకే వీడిని నేను మరుగుజ్జుగా చేశా. అదీ కాకుండా వీడు నా యజమాని అన్నాడు కదా, అందుకే అలా చేశాను. కాస్త ఆగు. ఇప్పుడే వాడిని నేను సరిచేస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే నీకు బుద్ధొచ్చిందా? సరిగ్గా ఎవరు యజమాని అనేది ఇప్పుడే నువ్వు తెలుసుకున్నావు. సరే పో, వెంటనే నాకు భోజనం తీసుకుని ఇక్కడికి రా. నేను బాగా అలసిపోయాను. ఎందుకంటే చాలా పెద్ద మెజిషియన్ దగ్గర గొడవపడి వచ్చానుగా. అరే ఏంటిది? కిచెన్ లో ఎక్కడ నీళ్ళే లేవు. మ్యాగ్నమ్యాన్, హఠాత్తుగా మా కిచెన్ లో ఒక్క చుక్క నీరు కూడా లేకుండా పోయింది. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. నీళ్లు లేకుండా మేము ఆహారాన్ని ఎలా తయారు చేయగలం? షాక్ అవ్వకు, నేనే నీళ్ళని మాయం చేశాను. బికాస్ ఐ హేట్ వాటర్. నువ్వు నా కోసం ఒక ఫ్రెష్ జ్యూస్ తీసుకుని రా. ఈ పిల్లాడి ఆటలను నేను ఇక్కడే కట్ చెయ్యాలి. రుద్ర, ఆగు, నాతో ఫైట్ చేయి.
నా స్కూటర్ రుద్ర ఐ లైక్ యువర్ ఫైటింగ్ స్పిరిట్ రుద్ర, కానీ నువ్వు నాకు ముందు ఏమీ చెయ్యలేవు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు నన్ను మోసం చేసే ఈ అడవికి నన్ను తీసుకొచ్చి ఉంచావా? నా మ్యాగ్నెటిక్ పవర్ కి ఏది అతుక్కోకూడదని అనుకున్నావా? తాతయ్య ఎప్పుడు కష్టమైన సమయంలో ధైర్యంతో పాటు బుద్ధిని కూడా వాడాలని చెప్తారు మ్యాగ్నమాన్. నేను నీతో అప్పుడే చెప్పాను కదా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకని. ఇబాయిస్కా మ్యాజికల్ బాల్ క్రియేటో. నేను ఇక్కడి నుంచి ముందు బయలుదేరతాను. వద్దు, నన్ను నీళ్ళల్లో పడేయొద్దు. నేను నీళ్ళలోకి వెళ్ళకూడదు, ప్లీజ్. ముందు నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, సర్ మెజెస్టికో నిన్ను బంధించి ఎందుకు నీటిలో పడేసరని ఆలోచించాను. తర్వాత నువ్వు ప్యాలెస్ లోకి వచ్చిన వెంటనే ఐ హేట్ వాటర్ అని చెప్పావా, అప్పుడు కన్ఫర్మ్ చేశాను. ఇక నీ అంతం నీటిలోనే ఉందని కనిపెట్టాను. ప్లీజ్ రుద్ర, నన్ను నీళ్ళల్లో పడేయొద్దు. నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు నీటిలో పడకుండా ఉండాలంటే సర్ మెజెస్టికోని తాతయ్యని ఇప్పుడే విడుదల చెయ్యి, అర్థమైందా? సరే సరే, నేను ఇప్పుడే వాళ్ళని విడిపిస్తాను. నో, రుద్ర, నువ్వు నన్ను నీళ్ళలో వేసుండకూడదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇకపై చూడు, నేను నిన్ను ఎన్ని కష్టాల పాలు చేస్తాను. ఏం చేస్తావు మ్యాగ్నమాన్? సార్ మెజెస్టికో మీరా? ఇకపై నేను ఏం చేయగలను మీరే చెప్పండి. రుద్రానే నేను ఓడించలేకపోయాను, అలాంటప్పుడు నేనెలా మీతో యుద్ధం చేయగలను? సరే, నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతా. మేము ఎలా నిన్ను వెళ్ళనిస్తాం? ఇప్పుడు నువ్వు వెళతావు, కానీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మమ్మల్ని అందరినీ కష్టపెడతావు. అందుకని నిన్ను సరైన చోటికి పంపిస్తేనే మా అందరికి మనశ్శాంతి. వద్దు వద్దు సార్ మెజెస్టికో, నన్ను క్షమించండి. నన్ను మళ్ళీ నీళ్ళల్లో పడేయకండి, ప్లీజ్. మ్యాగ్నమాన్, ఈసారి నిన్ను నదిలో వెయ్యను, సముద్రంలోకి విసిరేస్తాను.
వద్దు వద్దు. నువ్వు ధైర్యశాలివి మాత్రమే కాదు, ఎంతో తెలివైన వాడివి కూడా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మనసుంటే మార్గం ఉంటుంది. చివరిగా ముగింపు అద్భుతంగా ఉంది.